దాదాపు 19th సెంచురీ చివరి దాకా యూరోప్లో అనార్కిజం అనేటువంటి ఒక బలమైన వాదన ఉంది. అంటే దాన్ని తెలుగులో మనం అరాచకవాదం అని అనువదిస్తాము. కానీ అది అరాచకవాదం కాదది. ఏ అధికార పీఠాన్నైనా సరే ఒప్పుకోకపోవడం. అనార్కిజం అంటే బేసిక్గా ఎటువంటి అధికారాన్ని కానీ, ఎటువంటి ప్రభువుని కానీ, ఎటువంటి మన మీద అధికారం చెలాయించే శక్తిని కానీ ఇంకొకరికి ఇవ్వకుండా ఉండడం. ఇది అరాచకవాదం అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్ ద్వారా కొంత నెగటివ్ ట్రెండ్స్ ఉన్నా సరే, దాంట్లో నెగటివ్ ఇన్పుట్ ఉన్నా సరే, గాంధీ అనార్కిస్ట్ ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ముఖ్యంగా టాల్స్టాయ్ ఒక అనార్కిస్టు, అలాగే రష్యాలోనే వచ్చినటువంటి ఇంకొక అనార్కిస్టు పీటర్ క్రోపాట్కిన్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అనార్కిస్ట్ ట్రెడిషన్లో ఉన్నప్పటికీ, అనార్కిస్ట్ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ, అప్పటిదాకా యూరోప్లో అనార్కిస్టులు అంటే హింసను మాత్రమే ఫాలో అవుతారు, హింసను మాత్రమే పాటిస్తారు అనే ఒక మాట ఉండేది. అయితే గాంధీ ఈ ఇద్దరి తరువాత అనార్కిస్ట్ ట్రెడిషన్లో కూడా మనకు హింస లేనటువంటి పద్ధతి ఒకటి ఉంది. అంటే మనం అన్ని రకాల అధికారాలను ప్రశ్నిస్తూనే, అన్ని రకాల అధికార కేంద్రాలను ప్రశ్నిస్తూనే, అన్ని రకాల రాజరికాలను ప్రశ్నిస్తూనే మనము ఆ ప్రశ్నని అహింసాయుతంగా చేయవచ్చు, దానికి ఆయుధం అక్కర్లేదు అనేటువంటి మాట గాంధీ తీసుకుంటాడు.